మహాసముద్రాల్లో అతిపెద్ద నాలుగో సముద్రం. ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ 2 ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ 3 అంటార్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ 4 హిందూ మహాసముద్రం. సరైన సమాధానం ఆప్షన్ 3. అన్ని సముద్రాలు చుట్టూ వచ్చిన బ్రిటిష్ నౌక. ఆప్షన్ 1 రాయల్ స్టార్, ఆప్షన్ 2 ఛాలెంజర్, 3 కింగ్ఫిషర్, 4 పైవన్నీ. అన్ని సముద్రాలు లోతు చూసినటువంటి బ్రిటిష్ నౌక. సరైన సమాధానం ఆప్షన్ 2 ఛాలెంజర్. సంవత్సరం అంతా గడ్డ కట్టుకుని ఉన్న సముద్రం ఏది? ఆప్షన్ 1 ఆర్కిటిక్, ఆప్షన్ 2 అంటార్కిటిక్, ఆప్షన్ 3 అట్లాంటిక్, ఆప్షన్ 4 హిందూ మహాసముద్రం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ క్రింది వాణిలో జలయుత గ్రహం ఏది? ఆప్షన్ 1 పృథ్వీ, ఆప్షన్ 2 భూమి, 3 పుడమి, 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ సరైనది. ఏ సముద్ర నీటి మట్టం లయబద్ధంగా పెరగడం తగ్గడం పాటుపోటు. బి సముద్ర ఉపరితలం నీటి మట్టం హెచ్చు తగ్గులు తరంగాలు. ఆప్షన్ 1 ఏ సరైనది, 2 బి సరైనది, 3 రెండు సరైనవి, 4 రెండు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ 3 రెండు సరైనవి. సముద్రాలు సాధారణంగా వేటితో విభజించి ఉంటాయి? 1 నదులు, 2 ఖండాలు, 3 అగ్నిపర్వతాలు, 4 ప్రవాహాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఖండాలు. సముద్ర భూతలాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 1 4, 2 5, 3 3, 4 2. సరైన సమాధానం ఆప్షన్ 1 4. సముద్ర అడుగు భాగం ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 నదుల ఉపరితలం మూలే, 2 భూమి ఉపరితలం మూలే, 3 పర్వతాల ఉపరితలం మూలే, 4 పైవన్నీ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 చేపలు పట్టడానికి ఇవి చాలా అనుకూలం. ఆప్షన్ 1 తరంగాలు, 2 ప్రవాహాలు, 3 ఆటుపోట్లు, 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆటుపోట్లు. అనంతపురం జిల్లాలోని నీటిలో ఉన్న ఖనిజ లవణాలు. ఆప్షన్ 1 క్లోరైడ్ ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆప్షన్ 2 ఉప్పు ఇనుము ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆప్షన్ 3 ఇనుము నైట్రేట్ ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆప్షన్ 4 పైవన్నీ కలిగి ఉన్నాయి. కప్పటి
రాయిలేరినటువంటి సీమ, రతనాల సీమ, రాయలసీమ అనంతపురం జిల్లా. ప్రపంచానికి అతిపెద్ద వజ్రాన్ని అందించినటువంటి ప్రాంతం అది. ఈనాడు రాళ్లగుట్టగా మారబోతూ ఉంది. ఇక్కడ నీళ్ళలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు ఏంటి, ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. అనంతపురం, ప్రకాశం, కడప ఈ 3 డిస్టిక్ల్లో నీళ్లు చాలా చండాలంగా ఉన్నాయి. నీటిలో క్లోరైడ్ లవణాల శాతం ఎక్కువగా ఉంటే కలిగే సమస్యలు. ఆప్షన్ 1 దంత సమస్యలు, ఆప్షన్ 2 ఎముకల సమస్యలు, ఆప్షన్ 3 ఫ్లోరోసిస్ వ్యాధి సమస్య, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. వీటిలో క్లోరైడ్ ఉంటాయి, కానీ అవి ఎక్కువగా ఉంటే వచ్చేటువంటి సమస్య. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా ఇవి 2 ఎక్కువైతే వచ్చేటువంటి సమస్య. ఏ ప్రాంతంలో 5 నుంచి 7 మీటర్స్ లోతులో నీరు లభిస్తుంది? ఆప్షన్ 1 కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతం, 2 తెలంగాణ ప్రాంతం, 3 రాయలసీమ ప్రాంతం, 4 పైవన్నీ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతం. ఇక్కడేమో 5 నుంచి 7 మీటర్లు నీరు దొరుకుతుంది, కానీ రాయలసీమ ప్రాంతంలో మనం 100 మీటర్లు దొరికినా తవ్వినా నీరు అక్కడ మనకు కంటికి కనిపించింది. సరైన సమాధానం ఆప్షన్ 1 కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతం. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీరుని ఏమంటారు? ఆప్షన్ 1 భూగర్భ జలం, ఆప్షన్ 2 జలస్థరం, ఆప్షన్ 3 ఆక్విఫైర్, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. మన రాష్ట్రంలో ఎక్కువ భాగం విస్తరించి ఉన్న నేల పొరలు ఏవి? ఆప్షన్ 1 గట్టి రాతి పొర, ఆప్షన్ 2 మృదువైన రాతి పొర, ఆప్షన్ 3 ఇసుక రాతి పొర, ఆప్షన్ 4 సున్నపు రాతి పొర. సరైన సమాధానం ఆప్షన్ 1 గట్టి రాతి పొర. గట్టి రాతి పొర నేలలు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. భూగర్భ జలాల లభ్యతను నిర్ధారించేది ఏది? ఆప్షన్ 1 జలస్థలం యొక్క మందం, 2 ఆ ప్రాంతంలోని అడవులు, 3 ఆ ప్రాంతంలోని ప్రజలు, 4 వాతావరణ కేంద్రం వారు. భూగర్భ జలాల లభ్యతను నిర్ధారించేది జలస్థరం యొక్క మందమా, ఆ ప్రాంతంలోని అడవుల, లేక ప్రజల, లేకపోతే వాతావరణ కేంద్రం వారు. సరైన సమాధానం ఆప్షన్ 1 జలస్థరం యొక్క మందం. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎన్ని మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోతుంది? ఆప్షన్ 1 6 మీటర్ల నుంచి 1 మీటర్ వరకు, ఆప్షన్ 2 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు, ఆప్షన్ 3 2 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు, 4 3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు. సరైన సమాధానం ఆప్షన్ 2 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు. కాబట్టి భవిష్యత్తులో యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమే. మహాభయంకరమైన యుద్ధం జరగబోతుంది.
దయచేసి అర్థం చేసుకుని నీటి వాడకాన్ని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. వాటర్ షెడ్ పథకం సంబంధించి సరైనది చెట్లు నాటడం, గడ్డి పెంచడం, చెక్ డ్యాములు నిర్మించడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సహారా ఎడారి ఆఫ్రికా ఏ భాగంలో ఉంది? 1 ఉత్తర భాగంలో, 2 తూర్పు ప్రాంతంలో, 3 పశ్చిమ ప్రాంతంలో, 4 దక్షిణ ప్రాంతంలో. సరైన సమాధానం ఉత్తర భాగంలో ఉంది. ఈ క్రింది వాణిలో ఆఫ్రికాలో లేని సరస్సు? విక్టోరియా, సుపీరియర్, న్యాస. పైవన్నీ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 సుపీరియర్. ప్రపంచంలో అతి పొడవైన నది అతిపెద్ద ఎడారిలో ప్రవహిస్తుంది. ఆప్షన్ 1 అవును ఇది నిజమే, 2 కాదు ఇది అబద్ధం, 3 పై 2 అబద్ధమే, 4 ఏమో చెప్పలేం. సరైన సమాధానం ఆప్షన్ 1 అవును ఇది నిజమే. క్రింది వాణిలో ఆఫ్రికా దేశం కానిది? 1 మాలి, 2 బెల్జియం, 3 నైజర్, 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 2 బెల్జియం. వ్యాపారం కోసమే టీ కాఫీ తోటలు బ్రిటిష్ వారు ఏ దేశంలో ప్రారంభించారు? 1 ఆఫ్రికా, 2 భారత్, 3 ఇంగ్లాండ్, 4 ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 భారత్. ఆఫ్రికాలో ఇరువుగా లభించని ఖనిజాలు? ఆప్షన్ 1 రాగి మైకా, 2 బొగ్గు కోబాల్ట్, 3 బొగ్గు రాగి, 4 పైవన్నీ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 బొగ్గు రాగి. ఆఫ్రికా గురించి సరికానిది? అతిపెద్ద రెండవ ఖండం, అత్యధికంగా వజ్రాలు ఉత్పత్తి చేసే ఖండం, మానవ జీవనానికి మొదటి పునాది వేసిన ఖండం, 4 పైవన్నీ సరైనవి. ఫ్రెండ్స్ ఇక్కడ దేశం అనబడింది, వాస్తవానికి ఖండం. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. ఏ నదిని దాటి పామాయిల్ పండ్లను గింజలను స్వీకరించడానికి ఆఫ్రికా ప్రజలు వెళ్తారు? 1 జాంబేజీ నది, 2 నైల్ నది, 3 నైజర్ నది, 4 కాంగో నది. సరైన సమాధానం ఆప్షన్ 3 నైజర్ నది. ఆఫ్రికాలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలు? 1 కర్కట రేఖ 2 వైపులున్న ప్రాంతాలు, 2 భూమధ్య రేఖ 2 వైపులున్న ప్రాంతాలు,
3 మకర రేఖ రెండు వైపులు ఉన్న ప్రాంతాలు. 4 పైవన్నీ సరైనవి కావు. అత్యధిక వర్షపాతము, అత్యధికంగా ఉష్ణోగ్రత కూడా ఇక్కడే ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 భూమధ్య రేఖ రెండు వైపులు ఉన్న ప్రాంతం. ఆఫ్రికాలో దట్టమైన అడవులు లేని ప్రాంతం. ఆప్షన్ 1 పశ్చిమ భాగంలో, 2 మధ్య భాగంలో, 3 దక్షిణ భాగంలో, 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 3 దక్షిణ భాగంలో. ఆఫ్రికాలో అత్యంత పొడవైన గడ్డి భూములు. 1 ప్రైరీలు, 2 సవన్నాలు, 3 టైగాలు, 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 2 సవన్నాలు. యూరప్లో చలికాలం ప్రారంభం. ఆప్షన్ 1 నవంబర్ రాగానే, 2 డిసెంబర్ రాగానే, 3 జనవరి రాగానే, 4 ఫిబ్రవరి రాగానే. సరైన సమాధానం ఆప్షన్ 1 నవంబర్ రాగానే. యూరోప్లో వేసవి కాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయం 4 గంటలు, 5 గంటలు, 4 గంటలకు ఉదయించి 7 గంటలకు అస్తమిస్తాడు, 4 గంటలకు ఉదయించి 8 గంటలకు అస్తమిస్తారు, 4 గంటలకు ఉదయించి 9 గంటలకు అస్తమిస్తారు. యూరోప్లో వేసవి కాలంలో సూర్యోదయము, సూర్యాస్తమయం. సరైన సమాధానం ఆప్షన్ 3 4 వేసవి కాలం ప్రారంభం. ఆప్షన్ 1 జూన్, ఆప్షన్ 2 జూలై, 3 ఆగస్ట్, 4 సెప్టెంబర్. సరైన సమాధానం ఆప్షన్ 1 జూన్. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలు. ఆప్షన్ 1 నార్వే, ఉత్తర అమెరికా, 2 స్వీడన్, దక్షిణ అమెరికా, 3 నార్వే, స్వీడన్, 4 ఇవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 3 నార్వే, స్వీడన్. బుడాపెస్ట్ నగరం ఏ దేశం, ఏ నది ఒడ్డున ఉంది? బుడాపెస్ట్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 వోల్గా నది, 2 అమెజాన్ నది, 3 నైల్ నది, 4 పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవేవి కాదు. ఎందుకంటే డాన్యూబ్ నది ఉన్నది ఏ సముద్రంలో కలుస్తుంది? డాన్యూబ్ నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆప్షన్ 1 నల్ల సముద్రం, 2 ఎర్ర సముద్రం, 3 బాల్టిక్ సముద్రం, 4 అట్లాంటిక్ సముద్రం. ఇవి మనకు పక్కనే బుక్లో ఇచ్చున్నాడు క్వశ్చన్స్గా. సరైన సమాధానం ఆప్షన్ 1 నల్ల సముద్రం. ఎడ్రియాటిక్ సముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ 1 రైన్ నది, ఆప్షన్ 2 బోర్డర్ నది, ఆప్షన్ 3 పో నది, ఆప్షన్ 4 డాన్యూబ్ నది. ఇది చాలా ఇంపార్టెంట్. సరైన సమాధానం ఆప్షన్ 3 పో నది. ఒక సరస్సు లాంటి సముద్రం ఏది? 1 అట్లాంటిక్, 2 బాల్టిక్, 3 ఆర్కిటిక్,
4 కాస్పియన్, సరస్సు లాంటి సముద్రం. వాల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది కనుక అది అంతర్జాతీయ వాణిజ్యానికి పనికి రాకుండా పోయింది. సరైన సమాధానం ఆప్షన్ 4 కాస్పియన్ సముద్రం. ఈ క్రింది వాణిలో నల్ల సముద్రంలో కలవని నది. ఆప్షన్ 1 విస్టులా నది, 2 నైఫర్ నది, 3 డాన్ నది, 4 డాన్యూబ్ నది. అంటే 3 నల్ల సముద్రంలో కలుస్తాయి, ఒక్కటి మాత్రం కలవదు. ఆ ఒక్కటేంటి? సరైన సమాధానం ఆప్షన్ 1 విస్టులా. లాస్ట్ ప్రశ్న. ఏ సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది? ఆప్షన్ 1 బాల్టిక్ సముద్రం, 2 ఉత్తర సముద్రం, 3 నల్ల సముద్రం, 4 ఎర్ర సముద్రం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్తర సముద్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీక్లీ జరిగినటువంటి ఎన్ఐ ఎగ్జామ్స్లో మనకు గ్రాండ్ టెస్ట్ పూర్తయినట్టే. నెక్స్ట్ మండే నుంచి 8th లెసన్ స్టార్ట్ అవుతుంది. రెడీ ఫర్ దట్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ నైట్.